అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? కథలోకి వెళ్ళే ముందు మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అమ్మ కాని ఓ అమ్మాయి కథ. పొద్దు పొద్దున్నే నీలిమకు ఫోన్ చేశారు వాళ్ళ అత్తగారు. ఏమ్మా నీలిమ, ఈ నెల అయినా ఏమైనా విషయం చెప్పేది ఉందా? లేకపోతే ఈ నెల కూడా మా ఆశల మీద నీళ్లు చల్లేస్తావా? నీ కడుపున ఒక కాయ కాయడమేమో కానీ ఎదురు చూసి చూసి మా కళ్ళు కాయలు కాస్తున్నాయి అన్నారు నిష్ఠూరంగా. ఆ మాటలకి నీలిమకి పట్టలేని దుఃఖం వచ్చింది. 5 సంవత్సరాలవుతుంది. ఇంకా పిల్లలు పుట్టలేదు నీలిమకి. నీలిమ, వినయ్‌ది ప్రేమ వివాహం. ఇద్దరూ ఒకే కాలేజ్‌లో చదువుకున్నారు. కాలేజ్‌లో ఉన్నప్పటి స్నేహం పీజీలో జాయిన్ అయ్యాక ప్రేమగా మారింది. చదువు పూర్తయ్యాక వినయ్‌కి బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. తర్వాత ఇంట్లో ప్రేమ విషయం చెప్పారు. ముందుగా పెద్దలు ఒప్పుకోకపోయినా వాళ్ళ పట్టుదల చూసి ఒప్పుకున్నారు. అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. బ్యాంక్ దగ్గరలో ఒక అపార్ట్మెంట్‌లో ఒక ఫ్లాట్ తీసుకొని కొత్త కాపురం మొదలుపెట్టారు. పెళ్ళైన దగ్గర నుంచి పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు. వద్దని అనుకోనేలేదు. అయినా సరే నీలిమ గర్భం దాల్చలేదు. డాక్టర్‌ని కలిస్తే నీలిమకు పీసీఓడీ ప్రాబ్లమ్ ఉందని, హార్మోన్స్‌లు కూడా ఇంబాలెన్స్‌గా ఉన్నాయని, దాంతో 2, 3 నెలలకు పీరియడ్స్ వస్తున్నాయని, రెగ్యులర్‌గా మందులు వాడుతున్నారు. డైట్ ఫాలో అవుతున్నారు. అయినా ఏ ప్రయోజనం లేదు. పైగా అత్తగారి సూటిపోటి మాటలకు నీలిమ బాగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. ఆనందం, సంతోషం ఏమీ కనిపించడం లేదు. పెళ్లికి ముందు కాలేజ్‌లో ఉన్నప్పుడు ఎంత చలాకీగా ఉండేది. ఆ చురుకుతనమంతా మాయమైపోయింది. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానిలాగా బాధపడుతూ ఉండేది. అది గమనించిన వినయ్, "ఏం బాధపడకు నీలిమ. మనం ఏదైనా అనాథాశ్రమం నుంచి ఒక పాపని గాని, బాబుని గాని తెచ్చుకొని పెంచుకుందాం. అలా అయినా నీ మనసుకి కాస్త ఊరట లభిస్తుందేమో, ఈ డిప్రెషన్ నుంచి బయటపడతావేమో" అని చాలా విధాలుగా చెప్పి చూశాడు. మొదట్లో నీలిమ, "మనకి పిల్లలు పుడతారు. మనం ట్రై చేస్తున్నాం కదా! వేరే ఎవరినో తెచ్చి పెంచుకోవడం ఎందుకు" అని అన్నా. తర్వాత ఒప్పుకుంది. ఇద్దరు ఇంట్లో చెప్పి ఒక పాపని తీసుకుందామని నిర్ణయానికి వస్తారు. కానీ వినయ్ తల్లి, "ఒక అనాథను తెచ్చి పెంచుకుంటే అది మన వంశం ఎలా అవుతుంది" అని, "మన మన వంశం నీతో ఆగిపోతుందా? అలా జరగడానికి వీల్లేదు. నువ్వు పిల్లల్ని కనాల్సిందే" అని నీలిమతో చాలా గట్టిగా మాట్లాడుతుంది. వినయ్ ఎంత సర్ది చెప్పినా తల్లి ఒప్పుకోదు. ఆ క్రమంలోనే ఉదయం ఫోన్ చేసి నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుంది. నీలిమ ఆ రోజంతా ఆ మాటలకి తలుచుకుంటూ ఏడుస్తూ పడుకుంది. మధ్యాహ్నం నుంచి కడుపు అంతా బాగా నొప్పిగా అనిపించింది. వినయ్ ఇంటికి వచ్చేసరికి కడుపు నొప్పితో బాధపడుతూ పడుకొని ఉంది. వినయ్ రాగానే అడిగాడు, "ఏమైంది డల్‌గా ఉన్నావు" అని. "కడుపు నొప్పిగా ఉంది. కొంచెం టాబ్లెట్స్ తెచ్చి పెట్టండి" అని చెప్పింది. మెడికల్ షాప్‌కి వెళ్లి కడుపు నొప్పికి టాబ్లెట్ తెచ్చాడు. అది వేసుకొని అలాగే నొప్పితో మెల్లగా లేచి అన్నం పెట్టి ఇచ్చి తనని భోజనం చేయమంటే తనకు ఆకలిగా లేదని అలాగే పడుకుంది. ఆ టాబ్లెట్ల వల్ల కొంచెం నొప్పి తగ్గిందేమో నిద్రలోకి జారుకుంది. ఉదయాన్నే లేచి వినయ్ నీలిమని అడిగాడు, "ఎలా ఉంది" అని. "బాగా బ్లీడింగ్ అవుతుంది. ఆగడం లేదు. కడుపు నొప్పి కూడా తగ్గలేదు" అని చెప్పింది. వెంటనే క్యాబ్ బుక్ చేసి గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాడు. వెంటనే స్కానింగ్ చేశారు డాక్టర్లు. వినయ్‌ని లోపలికి పిలిచి, "నీలిమ గర్భవతిని చెబుతుంది. థాంక్యూ డాక్టర్ నేను చెప్పేంతలోనే, కానీ బేబీ గర్భసంచిలో కాకుండా ట్యూబ్‌లో ఫార్మ్ అయింది. ఇప్పుడు అది చితికింది. వెంటనే ఆపరేషన్ చేసి ట్యూబ్ తీసివేయాలి. లేదంటే ప్రాణానికి ప్రమాదం. నీలిమ బ్లడ్ గ్రూప్ దొరుకుతుందేమో కనుక్కొని ఒక 5 ప్యాకెట్స్ తెచ్చుకోండి" అని చెప్పారు. నీలిమకి రక్తం ఎక్కిస్తున్నారు. వినయ్‌ని చూసి, "ఏమైందండి? నాకు భయంగా ఉంది" అని అడిగింది. "నువ్వేం భయపడకు. నిన్నటి నుంచి రక్తం బాగా పోయింది కదా! ఐరన్ డెఫిషియన్సీ వచ్చేసింది" అని బ్లడ్ ఎక్కిస్తున్నారు అని చెప్పి తనకి ధైర్యం చెప్పాడు. "ఏం జరిగినా మాకు బాధ్యత లేదు" అని సంతకాలు పెట్టించుకున్నారు డాక్టర్లు. వినయ్ వాళ్ళ అమ్మానాన్న హాస్పిటల్‌కి వచ్చారు. నీలిమ వాళ్ళ అమ్మానాన్న బయలుదేరారు. ఇంకా రాలేదు. తనని ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. కొంతసేపటి తర్వాత డాక్టర్ బయటికి వచ్చి, "సారీ వినయ్ గారు, ఎంత ట్రై చేసినా బ్లీడింగ్ కంట్రోల్ అవ్వలేదు. ఆపరేషన్ మధ్యలోనే నీలిమ చనిపోయింది" అని చెప్పారు. వినయ్ లోపలికి వెళ్లి చూశాడు. పడుకున్నట్లుగానే ఉంది. "నన్ను ఆట పట్టించడానికి ఆ కళ్ళు మూసుకున్నావు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను" అని చాలా ఏడ్చాడు వినయ్. వార్డ్ బాయ్ వచ్చి, "వారి బాడీని తీసుకెళ్ళాలి. త్వరగా క్లియర్ చేయండి" అన్నాడు. "ఏ గర్భం కోసం ఇన్నాళ్లు ఎదురు చూశాం. ఆ గర్భమే ఇప్పుడు నా నీలిమ ప్రాణాలు తీసేసింది" అని తల్లి చేతులు పట్టుకొని, "నాకు అన్నం పెట్టిన చేతులు ఇంకా లేవమ్మా" అని బోరున ఏడ్చాడు. పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే ఎవరినైనా తెచ్చి పెంచుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ నీలిమ గారి అత్తగారిలా చాలామంది అత్తగార్లు ఈ సమాజంలో పిల్లల కోసం వారి కోడళ్ళ ప్రాణాల మీదకి వచ్చేలా చేస్తున్నారు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.